బయట క్రీమ్స్ తో పని లేకుండా వెనిలా పాప్సికల్ ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఫుల్ క్రీమ్ పాలని కడాయిలో వేసుకొని పాలు వేడవక ముందే 2 గరిటెలు ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోకి మన ఇంట్లో ఉన్న పాల మీగడ, రుచికి తగినంత కలకండ వేస్తున్నాను. పంచదార అయినా వేసుకోవచ్చు. ఇవి బాగా మరిగే లోపల పక్కన తీసి పెట్టుకున్న పాలల్లో 2 టీ స్పూన్ల కార్న్ స్టార్చ్ వేసుకుని ఉండలేకుండా కలుపుకొని మరుగుతున్న పాలల్లో వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని ఇలా వడపోసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లోకి వేసుకొని ఈ విధంగా కవర్ చేసుకుని 8 గంటల పాటు ఫ్రీజర్ లో ఉంచాలి. నిజానికైతే దీన్ని నేను చాకో బాష్ చేయాలనే చేశాను, కానీ చివరిలో చాక్లెట్ నాకు హ్యాండ్ ఇచ్చేసింది. ఇంకేం చేయలేక ఇలాగే సర్వ్ చేశాను. అది చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో కాకుండా నేను ఫ్రీజర్ లో పెట్టుంచాను అనమాట. దానివల్ల దాని స్ట్రక్చర్ అంతా మారిపోయింది. ఇంకా తప్పేదేం లేకుండా ఇలాగే నేను 8 గంటల తర్వాత సర్వ్ చేశాను. చెప్పి వెళ్ళిన ఆయన వచ్చేసారనమాట. ఇవ్వకపోతే బాధపడతాడు. ఏది చేసినా చక్కగా తినేస్తాడు. బంగారు కొండ.